2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్కు సంబంధించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తాం. జనవరి నెలలో వ్యూహంకి కొనసాగింపుగా శపథం రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాలకు ఎన్నికల కోడ్ అడ్డురాదు. జగన్ ఆలోచన విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నాను. శపథంలో జగన్ సీఎం అయ్యాక ఆయన ఫెయిల్యూర్స్, సక్సెస్లు సినిమాలో చూపిస్తాం. నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందుగా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఇది శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సరే, సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు? తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ని. అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి, ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ కట్స్ అనేవి కాదు. టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సార్, ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవట్లేదా? అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. సినిమా ఓపెనింగ్ అన్నప్పుడు అంటే అది కదండి. ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్ పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీని పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్. అప్పుడు నేను క్షణక్షణం తీస్తాను కానీ జగదేక్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కతే, మళ్ళీ పక్కన చిరంజీవి గారిని వాళ్ళందరినీ పెట్టను. ఎందుకంటే శ్రీదేవి ఉంటే నేను వేరే వాళ్ళని చూడడానికి నాకు టైం లేదు. వచ్చే పరిస్థితి శపథం సేమ్ అండి. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది. కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో చూపెడుతున్నాం. అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. ఆఫ్ కోర్స్, యా. ఎస్, ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. ఒకటే మీ దయ వల్ల, ఎందుకంటే మీరు క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు, ఒకటి చాలు అని. సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అని లేవు సినిమాలు. నో, అది అంటే నేను ఎప్పుడు రేపు కన్నా ఎక్కువ ఆలోచించను. ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు నా మైండ్ మారచ్చు. మీరు కిరణ్ గారు మీరు చెప్పండి, అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అనేది ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు, 14 నుంచి 19 అంటే టోటల్గా 10 years స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి, మూవీ కాబట్టి, అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియంలో పెట్టాలనేది ఆలోచన. ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఈ స్టేట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం కాదు. అందుకని సార్, ఇంకోటి ఈ కృష్ణా నది ప్రాంగణంలో మీరు షూటింగ్ చేస్తే
కొంతమంది పసుపు నీళ్ళతో కడిగడం అవన్నీ కూడా చేశారు. కొంతమంది పేర్లు చెప్పండి, ఎందుకు కొంతమంది? నేను ఉమా కానీ అవును. రేపు ఈవెంట్లో కౌంటర్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన మీరు అంటే సిచ్యువేషన్ కాబట్టి సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ తీసుకొచ్చింది కాబట్టి అంటే దేవుని నమ్మాలంటే చిన్న చిన్నోడి గురించి మాట్లాడాలి అసలు అది ఆయన ఎవడో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను, కానీ ఉమా దిమా అందరూ ఒక నిమిషం